ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన ఓ యువ అధికారి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. అతి చిన్న వయసులో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల బదిలీలు చేపట్టింది. పాలనలో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో అధికార యంత్రాంగంలోనూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి బాధ్యతల స్వీకారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిండా 30 ఏళ్లు నిండని ఈ యువాధికారిని జిల్లా ఎస్పీ నియమించడంతో ఇప్పుడంతా అదే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ ఐపీఎస్ అధికారి ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. బాధ్యతలు తీసుకున్న వెంటనే జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని శాంతి భద్రతలు, భౌగోళిక పరిస్థితులపై సిబ్బంది నుంచి సమాచారం తీసుకున్నారు. కడప ప్రాంతానికి చెందిన మహేశ్వర్ రెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. పోలీస్ కావాలనే పట్టుదలతో 2019లో ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు. విశాఖపట్నం గ్రేహౌండ్స్లో తొలిసారిగా పనిచేశారు. ఆ తర్వాత చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2.5 ఏళ్ల పాటు అక్కడ పనిచేశారు. అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓఎస్డీ నుంచి ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డికి పదోన్నతి లభించింది. జిల్లా ఎస్పీలుగా చంద్రబాబు, యువతను ఎంపిక చేశారు. దానిలో భాగంగా మహేశ్వర్ రెడ్డి పనితీరును గమనించిన ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా నియమించింది.